హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గిట్ బ్యాష్ టర్మినల్ అందరూ వాడుతున్నారు. ఆల్మోస్ట్ అందరూ డెవలపర్స్ వాడతారు. కాకపోతే బై డిఫాల్ట్‌గా అంటే ఎలా ఉంటుందో కమాండ్ ప్రాంప్ట్ అలానే ఉంటుంది. కొన్ని కస్టమైజేషన్స్ కూడా కుదరదు. సో, దానికి సంబంధించినటువంటి కొన్ని కస్టమైజేషన్స్ ప్రతి డెవలపర్‌కి తెలవాలన్న ఉద్దేశ్యంతోటే మీకు ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే. ఆహ్, సో, ఈ వీడియోలో వెళ్దామండి. రైట్. ఇప్పుడు నేను నాకు ఆల్రెడీ టాస్క్ బార్‌లో మీకు కనిపిస్తుంది కదా! ఈ గిట్ బ్యాష్ ఆల్రెడీ ఇక్కడ మీకు ఐకాన్ కనిపిస్తుంది. జస్ట్ దాన్ని క్లిక్ చేస్తున్నాను. రైట్. ఇలా ఓపెన్ అయింది. దీన్ని కొంచెం పెద్దగా చేస్తాను. జూమ్ చేస్తాను. మీకు తెలుసు కదా! కంట్రోల్+ వాడితే ఆటోమేటిక్‌గా పెద్దగవుతుంది. ఇలా మనకి గిట్ బ్యాష్ అనేది కనిపిస్తుందండి. అయితే వాట్ ఈస్ ద గిట్ బ్యాష్? యాక్చువల్‌గా గిట్ బ్యాష్ వాడటం వల్ల నార్మల్ టర్మ్‌లో గిట్ బ్యాష్‌కి ఏంటి డిఫరెన్స్ ఏంటంటే, దీంట్లో బై డిఫాల్ట్ గిట్ కాన్ఫిగరేషన్స్ వస్తాయి. రెండోది ఏంటి అంటే, దీనికి లైన్‌కి సంబంధించిన కమాండ్స్ ఇక్కడ వర్క్ అవుతాయి. మామూలుగా మీరు ఎల్ఎస్ ఉంది కదా! ఎల్ఎస్ అని కొడితే మనకి లిస్ట్ ఆఫ్ అన్ని డైరెక్టరీస్ కానీ, ఫైల్స్ కానీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ -a అని కొట్టామంటే మనకు హిడెన్ ఫైల్స్ కూడా వస్తాయి. ఇటువంటి కమాండ్స్ నార్మల్ కమాండ్ ప్రాంప్ట్‌లో రావు. కారణం ఏంటంటే, అది విండోస్ బేస్డ్ టెర్మినల్. సో, లైనక్స్ కమాండ్స్ ఆల్మోస్ట్ ఆల్ లైనక్స్ కమాండ్స్ అన్నీ కూడా మనకు దీంట్లో వర్క్ అవుతాయి. అందువలన యాక్చువల్‌గా గిట్ బ్యాష్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు నేను చెప్పబోయే కస్టమైజేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ నేను సబ్ ఫోల్డర్‌లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక ఫోల్డర్ చూద్దామా? ఈ ప్రాక్ ఈటీసీ ఇలా ఉంది చూసారా? సో, నేను లోపలికి వెళ్ళాలనుకోండి సీడీ స్పేస్ ఇవన్నీ కొట్టాలి కదా! సో, మనకప్పుడు ఎవ్రీ టైమ్ మన కమాండ్ ప్రాంప్ట్ అనేది పెద్దగా అవుతుంది. ఓకే. పెద్దగా అవుతుంది కాబట్టి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తాను. సీడీ స్పేస్ ఈటీసీ చూడండి ఆటోమేటిక్‌గా మళ్ళీ ఇక్కడ ఈటీసీ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ సీడీ స్పేస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దాని లోపల ఇంకొక ఫోల్డర్ ఉంది. చూసుకోనుకోండి సీడీ స్పేస్ నెట్వర్క్స్ అనేది ఫైలా కాదని ఎలా చూసుకోవాలి మీకు గుర్తుందండి? LRTH అని క్లిక్ చేస్తే ఆ కమాండ్ వాడితే మనకి ఫైలా, డైరెక్టరీయా మనకి మొత్తం క్లియర్‌గా మనకు కనిపిస్తుంది. చూడండి. డైరెక్టరీని ఎలా గుర్తుపడతారు? ఇక్కడ D అని ఉంటుందండి. ఓకే. సో, దాంతోటి మనం గుర్తుపట్టడం జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు దీన్ని నేను ఒక చిన్న ఆప్టిమైజేషన్ మీకు చూపిస్తాను ఈజీగా ఉండటం కోసం. ఇది ప్రతి డెవలపర్ కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. మీకు అంతకుముందు మనకు ఇంకో సీరీస్ నడుస్తుంది కదండీ! ఆల్రెడీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది. మనకి నెక్స్ట్ జేఎస్ అనేది ఫ్లో అనేది నడుస్తుంది. సో, ఏదైతే అప్లికేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ నేను మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడి నుంచి మనం వీఎస్ కోడ్ ఓపెన్ చేసుకునే విధానం. నేను ఇక్కడి నుంచి టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. CODEC డాట్ అని క్లిక్ చేశాను. ఈ ఫైల్స్ అనేవి మీకు కన్ఫ్యూజన్ అవుతుందండి. క్లోజ్ చేస్తాను. ఫస్ట్ మీకు టెర్మినల్ ఓపెన్ చేసే విధానం మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఈ పైన మెనూని కూడా ఆప్టిమైజ్ చేశాను. మీకు ఇవన్నీ కూడా మీకు యాక్చువల్‌గా ఎవరైతే లైవ్ ట్రైనింగ్ తీసుకుంటారో హౌ వీ కెన్ ఆప్టిమైజ్ ద వీఎస్ కోడ్, హౌ వీ కెన్ మాస్టర్ ద ఐడీఈ అనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఎవరికైనా పర్సనల్‌గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్‌కి కాల్ చేయండి. మీకు ఇక్కడ 24/7 వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది. ప్లస్ మీకు ఎప్పుడు ఏ డౌట్స్ అయినా కూడా నేనే డైరెక్ట్‌గా మీకు కనెక్ట్ అయ్యి మీకు డౌట్స్ కూడా నేను క్లియర్ చేయడం జరుగుతుందండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో రికార్డింగ్ సెషన్స్ ఇస్తాను అని కాదు. మీకు 24/7 మీకు ఎన్ని డౌట్స్ వచ్చినా అన్‌లెస్ వీఆర్ ఇన్ అదర్ థింగ్స్ వీ విల్ సపోర్ట్ యూ మాక్సిమం అన్ని వేస్‌లో ఉంటుంది. దీంతో పాటుగా మీకు ఎక్స్ట్రా నేను ప్రతి స్టూడెంట్‌కి మోస్ట్లీ ప్రాజెక్ట్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ ర్యాండమ్. అలాంగ్ విత్ దట్ ఏఐ కూడా మీకు ఇంక్లూడ్ చేస్తున్నాము. ఓకేనండి. సరే మన టాపిక్‌లోకి వెళ్దాం. ఓకే. రైట్. సో, ఇప్పుడు నేను టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కొంచెం కలర్స్ ఇబ్బంది అవుతున్నట్టున్నాయి. నేను ఒకసారి ట్రై చేస్తాను. ఫేవరెట్ కలర్ ఇది మీ కళ్ళకి బాగుంటుంది. ఓకే. చూడండి. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ చూడండి టెర్మినల్ నేను ఏదైతే ఫోల్డర్ ఓపెన్ చేశానో ఆ ఫోల్డర్ మాత్రమే కనిపిస్తుంది. మిగతా ఎక్స్ట్రా ఏం కనబడతలే. అదే మీరు బయట చూడండి టెర్మినల్ మీకు ఆల్రెడీ అంతకుముందు మీకు టెర్మినల్ చూపించాను. ఇది చూడండి. ఈ టెర్మినల్‌లో చాలా కనిపిస్తున్నాయి. చూసారా? చాలా కనిపిస్తున్నాయి.
సో, నాకు యాక్చువల్‌గా యాస్ ఎ డెవలపర్‌గా నేను ఏ ఫోల్డర్ పనిచేస్తున్నా నాకు అదే అవసరం అండి. మిగతా నాకేమి అవసరం లేదు. సో, నాకు ఇలా ఆప్టిమైజ్ చేసుకోవాలంటే కొంతమంది ఏం చేస్తారంటే డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్ మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలేమో అందువల్లనే అలా వస్తుందేమో అనుకుంటారు. అవసరం లేదండి. గిట్ బ్యాష్‌లోనే మీరు ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? దీనికి ఎటువంటి థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్స్ అవసరం లేదు. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బై డిఫాల్ట్ కొన్ని కలర్స్ ఇస్తుంది. ఇంక ఎక్స్‌ట్రా కలర్స్ కావాలంటే మీరు వాడొచ్చు. ఓకేనండి. రైట్. సో, ఇక్కడ ఫస్ట్ థింగ్ అసలు ఇది ఎలా వచ్చిందో మీకు చెప్తాను చూడండి. ప్రతి దాంట్లో ఎవరైతే వాడుతున్నారో ప్రతి అకౌంట్‌కి బ్యాష్ ఆర్‌సి అనే ఒక ఫైల్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే మీ యూజర్ డైరెక్టరీలో ఉంటుంది. ఓకే. మీకు ఒకసారి చూపిస్తాను. సిలో యూజర్స్‌లోకెళ్ళండి. నా యూజర్ పేరు మైపీసీ ఇక్కడ ఇదిగోండి బ్యాష్ ఆర్‌సి ఉంది కదా! ఈ ఫైల్‌లో మీరు చేంజెస్ చేయాలి. సో, నేను ఇక్కడికి రానండి. నేను డైరెక్ట్‌గా అక్కడి నుంచి ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఓకే. ఇక్కడి నుంచి చేయాలనంటే నేను వాడేది నానో లైనక్స్ కమాండ్స్ ఎవరికైనా లైనక్స్ కావాలనుకున్నా కూడా మీరు నా కోర్స్‌లో జాయిన్ కండి. ఇవి బేసిక్స్ కూడా మీకు కవర్ చేస్తాను. ఓకే. కంట్రోల్ ప్లస్ అని పెద్దగా ఉంది నానో రూట్ ఫోల్డర్ కాబట్టి డాట్ బ్యాష్ ఇందాక సేమ్ ఫైల్ నేను క్లిక్ చేస్తున్నాను. మీకు కనిపించింది కదా! సో, ఈ కోడ్ అంతటి ఇప్పుడు మీకు ఇలా మోడిఫికేషన్ రావడానికి ఈ కోడే కారణం అండి. ఓకే. నేనేం చేస్తున్నానంటే ప్రస్తుతానికి ఇక్కడి నుంచి ఇక్కడ దాన్ని ఏదైతే ఉందో కోడ్ మొత్తానికి కూడా రైట్ క్లిక్ అని కాపీ చేస్తున్నాను. కంట్రోల్ ఎన్ పేస్ట్ చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ నేను ఇక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం నేను తీసేస్తున్నానండి. నేను ఎక్కువ నానో అనేది ఎడిటర్ అనేది చాలా రేర్‌గా వాడతానండి. సో, నేను ఇలా మాన్యువల్‌గా తీసేస్తున్నాను. మీకు ఎవరికైనా మొత్తం ఎలా తీసేయాలని మీకు ఐడియా ఉండుంటే ఒకసారి కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఓకే. నేనిప్పుడు కంట్రోల్ ఓ అని క్లిక్ చేయాలి. కంట్రోల్ ఓ అంటే రైట్ నేను రాస్తున్నాను అని చెప్పటం. ఈ సేమ్ ఫైలా అని అడుగుతుంది. యెస్ అని మనం కీబోర్డ్‌లో ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టిన మనకి ఎగ్జిట్ కావాలంటే ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ షార్ట్‌కట్ ఇచ్చాడు. కంట్రోల్ ఎక్స్ ఈ సింబల్ ఉంటే కంట్రోల్ అని పక్కన ఎక్స్ కంట్రోల్ ఎక్స్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఒక్కసారి ఈ బ్యాష్‌ని క్లోజ్ చేస్తానండి. మళ్ళొక్కసారి ఓపెన్ చేస్తాను. మీరు చూడండి ఎలా కనిపిస్తుందో. నార్మల్‌గా మీకు అంతకుముందు ఎలా వచ్చిందో మొత్తం పాతంతా ఇలానే వస్తదండి. సో, ఇంత అసలు మనకు ఒక డెవలపర్‌కి ఇదంతా అది ఏ ఫోల్డర్‌లో ఉంది, ఏ డ్రైవ్‌లో ఉంది ఇదంతా మనకు అవసరం ఉందండి? యాక్చువల్‌గా మనకి ఇదంతా అవసరం లేదు. మనం ఏ ఫోల్డర్ చేస్తున్నామో మనకు తెలుసు. దాంట్లో ఉన్న సబ్ ఫోల్డర్ ఏదుందో మనకు తెలుస్తది. అది చాలు. మిగతాయి అంటే నాకు అవసరం లేదు. సో, ఇదంతా కూడా అన్నెసరీ డిస్ట్రాక్షన్ కారణమవుతుంది. సో, దానికోసమే మనం దీన్ని మోడిఫై చేసుకోవడం చాలా చాలా మంచిదండి. ఓకేనా? రైట్. సో, దీన్ని స్టెప్ బై స్టెప్ ఎలా మోడిఫై చేసుకోవాలి, ఈ మొత్తం ఈ కోడ్ యొక్క మీనింగ్స్ ఏంటో మీకు చెప్తాను. సో దట్ మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది. ఓకే. రైట్. రైట్. ఫస్ట్ థింగ్ నేనేం చేస్తున్నా ఇంకోటి ప్రతిసారి డాలర్ సింబల్ అసలు నాకు ఇదంతా అవసరం లేదండి. నేనేం చేస్తున్నానో ఒకసారి చూడండి. పైన కొంచెం డిస్ట్రాక్షన్ అవుతుంది కాబట్టి ఓకే. ఇప్పుడు చూడండి నేను ఎలా రాస్తున్నాను ఎన్ఓ నానో ఇక్కడ పైన టిల్ సింబల్ పైన ఉంటుందండి. అదేసి అది టైప్ చేసి స్లాష్ డాట్ బిఏ అని ట్యాబ్ కొట్టండి. ఆర్‌సి అని కొట్టండి. ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ నాకు ఫస్ట్ ఏం కావాలి? నాకు ఏదైతే కరెంట్ ఫోల్డర్ ఉంటుందో ఆ ఫోల్డరే కావాలి. నాకు మిగతా అంతా అవసరం లేదు. నాకు కరెంట్ ఏ ఫోల్డర్ అయితే ఉందో నాకు ఆ ఫోల్డరే కావాలి. నాకు మిగతా అంతా అవసరం లేదు. ఓకేనండి. సో, అప్పుడు మీరేం చేయాలి అనంటే కంపల్సరీ పిఎస్1 అని ఒక కమాండ్ ఉంటుంది. పిఎస్1 గుర్తుపెట్టుకోండండి. పిఎస్1 ఒక్క నిమిషం. ఓకే. ఈజీగా ఉంటుందని చూస్తున్నాను. ఓకే.
సో నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, పేస్ట్ చేస్తున్నాను. నేను మళ్ళీ కంట్రోల్ ఓ అని క్లిక్ చేసి ఎంటర్ కొడుతున్నాను, ఎగ్జిట్ కొడుతున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి టర్మినల్ క్లోజ్ చేయాలండి. క్లోజ్ చేసేస్తేనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చూసారా, ఇక్కడ నాకు టైం ఎందుకు వచ్చింది చూడండి. టైం ఎందుకు కారణం ఏంటంటే నేను ఇంకొక టర్మినల్ ఓపెన్ చేస్తున్నాను, సో దట్ మీకు ఈజీగా ఉండడానికి బాగుంటుంది. ఇక్కడ పేస్ట్ చేస్తానండి మీకు, సో దట్ ఇంకా అర్థమవుతుంది. ఇక్కడ నేను టైం మెన్షన్ చేశాను. ఓకే, ఇంకొకటి నాకు ఏ కలర్ కావాలో ఇదండి. కలర్ ఏ కలర్ కావాలో దాన్ని మెన్షన్ చేయడం కోసం ఇది వాడాం. ఇదేంటంటే ఏదైతే ఫోల్డర్ ఉంటుందో ఆ ఫోల్డర్ కనపడటానికి, అంతే ఇక్కడ డిఫరెన్సెస్. క్లియర్ అండి, రైట్. సో నాకు టైం వద్దు అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? సింపుల్గా నేను అదే టర్మినల్కి వెళ్తున్నాను, అప్ యారో కొడుతున్నాను. సారీ, మనం ఆల్రెడీ టర్మినల్ క్లోజ్ చేసాం కదా, రైట్. ఎన్ఓ నానో .bash rc చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా, నేను ఒకసారి టైం తీసేస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, నేను ఒకసారి సేవ్ చేస్తాను. కంట్రోల్ ఓ, ఎంటర్, కంట్రోల్ ఎక్స్. ఇప్పుడు నేను ఒకసారి కొత్త టెర్మినల్ ఓపెన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. చూసారా, టైం అంతా వెళ్ళిపోయింది. సో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ కూడా ఎందుకు వచ్చింది ఇక్కడ మీరు చూడండి. మనకు ఆల్రెడీ అక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఉంచాం కాబట్టి వచ్చింది. నాకు వద్దు అనుకుంటే స్క్వేర్ బ్రాకెట్ తీసేస్తే అది కూడా రాదు. ఓకేనండి, కానీ మనం ఎప్పుడు కూడా నేను టైంని మెన్షన్ చేస్తాను కంపల్సరీ. ఓకే, రైట్. ఇంకొక చిన్న విషయం ఉంది ఇక్కడ. స్క్వేర్ బ్రాకెట్ ముందుకు స్లాష్ కూడా పెట్టాల్సి ఉంటుంది, రైట్. నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ ఒకటి ఓపెన్ చేస్తున్నాను, రైట్. ఇప్పుడు చూడండి, సో దానికి స్లాష్ పెట్టాలి. ఓకేనా, సో ఇది. ఇంకొకటి, నాకు సపోజ్ నాకు ఈ అసలు కలర్ ఎందుకు వచ్చిందో ఒకసారి చూడండి. నేను మళ్ళీ ఆ ప్యారా కొట్టి ఎంటర్ కొడుతున్నాను. ఈ కలర్ రావడానికి కారణం ఇది అని మీకు చెప్పాను కదా. నేను ఇది ఒకసారి తీసేస్తాను, ఒకసారి చూద్దాం ఇది అవునా కాదా ఒకసారి చూడండి మీరు. ఓకే, కంట్రోల్ ఓ, ఎంటర్, కంట్రోల్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడికి వెళ్తాను, ఒకసారి దీన్ని క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాను. 70 వచ్చింది, నేను ఉన్నది తీసేసాను కాబట్టి. మిస్ అయింది ఏంటి? /W అనేది కూడా ఉండాలండి ఇక్కడ. /W/ అనేది ఉండాలి కంపల్సరీ, అప్పుడు మాత్రమే కుదురుతుంది. కంట్రోల్ ఓ, ఎంటర్, కంట్రోల్ ఎక్స్. చూడండి, మనం అంతా పెట్టినందుకు మొత్తం వచ్చేసింది. ఓకే, రైట్. ఇక్కడ మనం టైం తీసేద్దాం అనుకున్నాం కదా. బై డిఫాల్ట్ ఇక్కడ డాలర్ సింబల్, మీకు ఏ సింబల్ కావాలనుకుంటే ఆ సింబల్ పెట్టుకోవచ్చు. నాకు డాలర్ కావాలంటే డాలర్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేకల ఇట్ రిప్రజెంట్స్ కలర్ అండి. ఓకే, ఇది బ్లూ కలర్కి బ్లూ కలర్ అంటే 44 వస్తుంది. నాకు రెడ్ కావాలి అనుకుంటే 41 పెట్టుకుంటాం. ఓకే, ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. కంట్రోల్ ఓ, ఎంటర్, కంట్రోల్ ఎక్స్. ఓకే, ఒకసారి నేను చూపిస్తాను, రైట్. అర్థమైందా సార్? నాకు రెడ్ కలర్ కావాలి అనుకుంటే
సమ్ మీకు ఎలా కావాలనుకుంటే అలా అరేంజ్ చేసుకోవచ్చు. దేర్ ఈజ్ నో థింగ్. చూడండి, మీకు గూగుల్ చేసినా కనిపిస్తుంది ఏ కలర్ కావాలి. నాకు సపోజ్ రెడ్ కలర్ కావాలంటే మాత్రం 41 కంట్రోల్ ఓ, ఎంటర్, కంట్రోల్ ఎక్స్. నేను ఒకసారి ప్రింట్ చేస్తున్నాను చూడండి. రైట్, కొంచెం రెడ్డిష్ టైప్లో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ప్యూర్ రెడ్, బికాజ్ మనకి టెక్స్ట్ కూడా కనపడాలి కదా, సో దానికి తగ్గట్టుగా వస్తుంటుంది ఇది. ఓకేనండి. అయితే ఇక్కడ నేను ఇక్కడ ఒక చిన్న ఫస్ట్ మీకు ఇది సెట్ చేయడం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొకటి, ఏవైతే ఇక్కడ నేను రాస్తున్నానో, ఏవైతే కమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, నేను ఒకసారి సపరేట్గా మెన్షన్ చేస్తాను. సో జస్ట్ మీరు దాన్ని బ్యాష్ ఆర్సీ ఫైల్లో మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది, అంతే. మీరు ఏం చేయాల్సిన అవసరం. ఇప్పుడు దీనికి టైం కావాలంటే టైం, నేను పైన విత్ టైం అని రాస్తాను. విత్ టైం, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. విత్ టైం, నాకు టైం అవసరం లేదనుకుంటే ఏం చేయాలి మీకు ఆల్రెడీ చెప్పాను. వితౌట్ టైం, జస్ట్ ఏం చేయాలంటే దీన్ని తీసేయాలి, జస్ట్ అంతే. ఓకే, రైట్, ఇది చూసారు కదా. సో ఇంకొన్ని మార్పులు చూద్దామండి. ఏంటిదంటే కలర్ చేంజెస్ కూడా చూసారు. మీకు ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను. 41 అంటే మీకు ఈజీగా ఉండటానికి ఇక్కడ రాస్తున్నాను చూడండి. కలర్ కోడ్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, మీకు ఏ కలర్స్ కావాలనుకుంటే ఆ కలర్స్ మీకు ఇక్కడ ఇస్తాను. ఈ నోట్స్ మొత్తం నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, రైట్. సో కలర్స్ బాగానే ఉంది, కానీ ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందో చూడండి. నాకు ఇక్కడ ఎల్ఎస్ అని టైప్ చేస్తాను చూడండి. మనకు ఆటోమేటిక్గా ఒక కమాండ్ ప్రాంప్ట్ అయిపోయిన ఇంకో కమాండ్ ప్రాంప్ట్ కొంచెం గ్యాప్ వస్తే బాగుంటుంది, మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదా. సో ఆ గ్యాప్ కోసం మనం ఇంకొక సెట్టింగ్ మనం వాడాల్సి ఉంటుంది. నేను ఇక్కడికి వెళ్తున్నాను, వెళ్ళి మళ్ళీ అప్ యారో కొట్టి ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ నెక్స్ట్ లైన్లో లాస్ట్కి వస్తున్నాను. ఎకో అని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కంట్రోల్ ఓ, ఎంటర్, ఎగ్జిట్. ఓకే, మళ్ళీ ఒక కొత్త టర్మినల్. ఆ టర్మినల్ అట్లా ఉన్న ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ టర్మినల్లో చేసి ఇంకొక టర్మినల్ నెక్స్ట్ ఎల్ఎస్ అని కొడతాను చూడండి. ఒక లైన్ గ్యాప్ వచ్చింది, సో దట్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో కాబట్టి కంపల్సరీ ఇది మీకు ఉండాల్సిందే అండి. ఓకేనా, రైట్. రెండోది చూసారు. ఇంకా అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కానీ బ్యాక్ ఎండ్ ఎవరైతే జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఫ్రేమ్వర్క్స్లో ఉన్నారంటే నోడ్ కానీ, నెస్ట్ కానీ, రియాక్ట్ జేఎస్, యాజ్ యాంగులర్, ఎనీథింగ్, మీరు ఎవ్రీ టైం యాంగులర్ వాళ్ళు ఎన్జీ సర్వ్ అని, ఎన్జిఎస్ అని ఇవన్నీ టైప్ చేయాలి కదా. అదే మీరు రియాక్ట్ జేఎస్ వాళ్ళు అయితే ఎన్పిఎం రన్ స్టార్ట్, ఎన్పిఎం రన్ డెవ్ ఎవ్రీ టైం మనం టైప్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా నాకు రెగ్యులర్గా, సార్ నేను రెగ్యులర్గా పర్టికులర్ కమెంట్స్ ఎవ్రీడే వాడతానండి అని అనుకునేవాళ్ళు, ఓకే, ఎవ్రీడే ఎవరైతే మేము వాడతామో అని అనుకునేవాళ్ళు, సో దాన్ని మీరు వాటికి ఇక్కడ ఎలియాస్ కమెంట్స్ కూడా టైప్ చేయొచ్చు. ఎలియాస్ అంటే ఇంకొక పేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారు, జనరల్గా ఒక ప్రాజెక్ట్ ఎన్పిఎం రన్ డెవ్ అని కొట్టారు. ఓకే, దీన్ని మీరు జస్ట్ ఇదంతా నేను చేయను, జస్ట్ ఎన్డి అని రాస్తాను, అంతే. ఎన్డి అని రాస్తాను. ఆటోమేటిక్గా ఈ కోడ్ రన్ కావాలి అనుకోండి, దీన్ని కోడ్స్లో పెట్టాలి. స్టార్టింగ్ లోపల దీన్ని ఎలియాస్ అని రాయండి, ఏఎస్ ఎలియాస్ అని చెప్పగానే ఆటోమేటిక్గా మనకు వస్తుంది. ఓకేనా, రైట్. నేను మామూలుగా ఎన్పిఎం వాడినంటే, నేను వాడేది ఎక్కువ, ఎందుకు వాడను అనేది కూడా నేను మీకు అంతకుముందు నెక్స్ట్ జేఎస్ ప్రాజెక్ట్ దాంట్లో చెప్పానండి. ఎన్పిఎం టెప్, దీన్ని నేను షార్ట్కట్ పీడీ అని రాసుకుంటాను. ఓకే, సో ఇటువంటి కమాండ్స్ అన్నీ కూడా మనం గిట్ బ్యాష్ ఫైల్లో మనం సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ప్రతిసారి ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఒకసారి బ్యాష్కి వెళ్ళి ఇక్కడ ఒకసారి పేస్ట్ చేస్తాను. ఒకసారి మీకు చూడండి వర్క్ అవుతుందా లేదా మీకు తెలుస్తుంది. రైట్, ఇంకొక కమాండ్ తీసుకుంటున్నాను, పిటి. చూడండి ఆటోమేటిక్గా పిఎన్పిఎం డెవ్ అని రావాలి. అలా వస్తేనే చూడండి ఆటోమేటిక్గా అది ఇంటర్నల్గా package.jsonకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కమాండ్ని ట్రిగ్గర్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో దీనివల్ల ఎందుకు సార్ అంటే వీ నీడ్ టు సేవ్ ద టైం.
దిస్ ఈజ్ ఏ ఏరియా. ఏదైనా ఇంకా స్లోగా చేస్తుంటే కుదరదండి. వీ షుడ్ అడాప్ట్ వెరీ ఫాస్ట్. ఎంత ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా అడాప్ట్ కావాల్సి ఉంటుంది. ఓకే. మీకు ఈ ఫాస్ట్‌నెస్, ఈ స్కిల్స్ అన్నీ కూడా నేను ఏవైతే మేము పర్సనల్ స్టూడెంట్స్‌కి ట్రైనింగ్ ఇస్తున్నామో, ఆ ట్రైనింగ్స్‌లో మీకు అందరికి ఇవ్వడం జరుగుతుంది. మీరు కింద స్క్రోల్ అయ్యి ఒకసారి నెంబర్‌కి చూడండి. మీరు ఒకసారి ఏ విధమైన డౌట్స్ ఉన్నట్లయితే, ఎటువంటి మీకు ట్రైనింగ్ కావాలనుకున్నా, పర్సనల్ ట్రైనింగ్ కావాలనుకున్నా మీరు ఒకసారి కాల్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు కామెంట్స్‌లో కూడా మెన్షన్ చేయొచ్చండి. ఓకేనా? రైట్. మీకు స్క్రోల్ అవుతుంది. ఒకసారి చూడండి. ఓకేనా? రైట్. రైట్. సరే. ఇంతవరకు అయిపోయింది. ఇంకేమన్నా సార్, ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయా దీంతోటి అంటే? నేను ఆల్రెడీ లిస్ట్ చేశానండి. సో, మీకు ఈజీగా ఉండటం కోసం. హ్మ్. సో, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ వస్తుందండి. ఏంటిది ప్రాబ్లమ్ అంటే, నాకు ఏదైతే ఈ కమాండ్ ఉంటుందో, నాకు వీఎస్ కోడ్‌లో మాత్రమే ఇలా వర్క్ కావాలి. ఓకే. ఎందుకు నాకు ప్రాబ్లమ్ చూడండి. నేను ఇక్కడ బయట ఇంకోటి ఓపెన్ చేస్తున్నాను. నాకక్కడ బై డిఫాల్ట్ నాకు ఏ ప్రాంప్ట్ చూపించదు. చూడండి. ఇది మనకు కొంత కన్‌ఫ్యూజన్ అవుతుంది. సో, దానికి సొల్యూషన్ ఏంటంటే, నాకు వీఎస్ కోడ్ నాకు లాజిక్ ఏదైతే ఉంటుందో, ఆ వీఎస్ కోడ్‌లో ఉంటేనే నాకు ఇలా కావాలని రాయాలి. సో, దానికోసమే మీకు ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. మీకు ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాసుకున్నాను ఇక్కడ చూడండి. కనిపిస్తుందా? డాలర్ టర్మ్ ప్రోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు వీఎస్ కోడ్. వీఎస్ కోడ్ అయితేనే కిందిది లోడ్ చేయండి. లేకపోతే లోడ్ చేయబాకండి అని చెప్తున్నాను. క్లియర్ అండి. ఇంకొకటి, మీరు ఎవ్రీ టైమ్ టర్మినల్‌ని క్లియర్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? ఎవ్రీ టైమ్ టర్మినల్ క్లియర్ చేయాలనుకోండి, మీరు జనరల్‌గా చేసేదేంటి? క్లియర్ అని టైప్ చేయాలి. అలా కాకుండా మీకు వాటికి సంబంధించిన ఎలియాస్ కమాండ్స్ కూడా మీరిక్కడ రాసుకోవచ్చు. ఓకే. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అవే చేయాలని ఏం లేదు. వాటికి సంబంధించిన నేను ఇప్పుడు మీకు అర్థమైంది కానీ ఈ కమాండ్ నేను ఇది ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం వాడాం కదా! తీసేస్తున్నాను. మీరు ఏ ఫోల్డర్‌లో ఉంటే ఆ ఫోల్డరే పనిచేస్తుందండి ఇక్కడ. ఓకేనా? రైట్. సో, మీకు ఈ 2 కమాండ్స్ అర్థమైనాయి కదా! రైట్. మీకు ఏలియాస్ కమాండ్స్ కూడా. నెక్స్ట్ మీకు ఉపయోగపడే కమాండ్స్ ఏంటంటే ఆల్రెడీ నేను లిస్ట్ చేశానండి. ఇవన్నీ కూడా మీకు టర్మినల్ నేను వాడేవన్నీ కూడా మీకు ఇక్కడ పెడతాను. ఒకసారి చూసుకోండి. మీరు ఎలా ఓపెన్ కాన్ఫిగరేషన్ చేయాలో కూడా మీకు ఇక్కడ పెడతాను. కంట్రోల్-N ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి. మీరు ప్రతిసారి క్లియర్ అని మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సీఎల్ఎస్ అంటే ఆటోమేటిక్‌గా క్లియర్ అయిపోతుంది. మీరు ఆటోమేటిక్‌గా సీడీ స్పేస్ డాట్ డాట్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. 3 డాట్స్ పెడితే ఆటోమేటిక్‌గా ఇలా వెళ్ళిపోతుంది మీకు. సో, ఎల్ఈ-. నేను ఇది వాడనండి. ఎందుకంటే ఈ 2 ఎందుకు వాడనంటే ఒక్కోసారి మనం కొన్ని కమాండ్స్ మనం మర్చిపోతాం. సో, మనకెప్పుడు ఒక డెవలపర్‌కి మనం సర్వర్‌లో వాడే కమాండ్స్ అన్నీ గుర్తుండాలి. ప్రతిదానికి సీఎల్ఎస్ అంటే పెద్ద విషయం కాదు. కానీ ప్రతిదానికి మనం మర్చిపోతాం కాబట్టి ఈ 2 తీసేస్తున్నాను. ఓకే. గిట్ అంటే మనకు ఐడియా ఉండే ఉంటుంది. ఓకేనా? సో, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నేను పీఎన్‌పీఎం వాడుతున్నాను. వేరే వాడట్లేదు. సో, దీంట్లో కూడా పీఎన్‌పీఎం యాడ్ ఏదైనా ప్యాకేజ్ యాడ్ చేయాలంటే, ప్యాకేజ్‌ని రిమూవ్ చేయాలంటే సో, ఇవి అవసరం. సో, ఇంకోటి ఇక్కడ ఫంక్షన్ చూసారా? ఈ ఫంక్షన్ పేరుని తీసుకొచ్చి నేను దీంట్లో పెట్టాను చూడండి. ఇది ఏం చేస్తుందంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్రాంచ్ నేమ్ వస్తే ఆ బ్రాంచ్ నేమ్ మనకి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. సో, దానికోసం నేను ఈ ఫంక్షన్‌ని ఇక్కడ కాల్ చేయడం జరిగింది. ఓకేనా? సో, సేమ్ థింగ్ ఈ మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్ళి మీకు చేసుకొని నేను ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేస్తాను చూడండి. ఆ పేరు రైట్. క్లియర్ అండి. మొత్తం రాశాను. ఇది తీసేస్తున్నాను. సో, ఇప్పుడు ఏదైతే కోడ్ ఉందో అదంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఒకసారి సేవ్ చేస్తున్నాను. ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తాను కొత్తది. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను. ఓకేనండి. క్లియరా? రైట్. ఇంకోటి నేను బయట ఓపెన్ చేసిన ప్రాపర్గా రావాలి కదా! చూసుకోండి. బయట ఓపెన్ చేస్తే ఇలా రావద్దు. ఓన్లీ వీఎస్ కోడ్‌లోనే. సో, ఆ లాజిక్ మనం రాసాం కాబట్టి ఇప్పుడు చూడండి. నేను ఒకసారి క్లోజ్ చేస్తున్నాను. లాజిక్ ఏమన్నా రాసామా? ఇక్కడ లాజిక్ మిస్ అయిందండి.
ఓకే. అందువలన రాలేదు. నేను ఇక్కడ రాసింది చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. కనిపిస్తుంది కదా! నేను ఇక్కడ మళ్ళీ దాంట్లో మెన్షన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. నాకు బయట రావద్దు, ఓన్లీ విఎస్ కోడ్లోనే రావాలి. ఓకేనండి, నేను ఒకసారి క్లియర్ చేస్తున్నాను. ఓకే, దెన్ ఇక్కడికి వచ్చి ఫినాలి. క్లియర్ వీటితో నాకు ప్రాబ్లం లేదండి, ఓన్లీ నేను ప్రాంప్ట్ తోటి నాకు ఇబ్బంది కాబట్టి నేను ప్రాంప్ట్ ఒకటే పెడుతున్నాను. ఇఫ్ సారీ ఎఫ్ఐ. ఇక్కడ ఇఫ్, ఇక్కడ ఎఫ్ఐ వాడాలండి. నెక్స్ట్ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకున్నాము. నాకు లైన్ గ్యాప్ కూడా కావాలి అని అనుకున్నాం, గుర్తుందో లేదో ఒకసారి మీరు వీడియో ఒకసారి రివైజ్ చేసుకుని కూడా చూసుకోండి. లైన్ గ్యాప్ కోసం మనం వాడిన కమాండ్ ప్రాంప్ట్ కమాండ్ ఎక్స్, అది కూడా ఉండాలి. సో దట్ మనకి కమాండ్ అవుట్పుట్ వచ్చిన తర్వాతకి రైట్. నేను ఒకసారి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఇంకోటి మీకు ఇక్కడ ఏ సింబల్ కావాలంటే పెట్టుకోవచ్చు, నాకు ఈజీగా ఉంటుందని ఈ సింబల్ వాడాను. మీకు ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. నేను ఒకసారి మళ్ళీ గిట్ బాష్ అవుట్ సైడ్ ఓపెన్ చేస్తున్నాను. అవుట్ సైడ్ ఓపెన్ చేస్తే మనం రాసిన సెట్టింగ్స్ ఏం పని చేయకూడదు, అలా రాశాను కోడ్. ఓకేనండి, అలా పనిచేస్తుంది. సో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్.